రాజులు రెండవ గ్రంథము 24వ అధ్యాయము. యెహోయాకీము రాజుగానున్న కాలమున బబులోనియా రాజుగు నెబుకద్నెజరు యూదా మీద దాడి చేసెను. యెహోయాకీము 3 ఏండ్ల పాటు అతనికి లొంగియుండెను. ఆ మీదట తిరగబడెను. కాని ప్రభువు బాబిలోనియా, సిరియా, మోవాబు, అమ్మోను దేశముల నుండి యూదా మీదికి యుద్ధ సైన్యములను రప్పించెను. ప్రభువు తన భక్తులైన ప్రవక్తల ద్వారా నుడివినట్లే ఈ ఉపద్రవము కలిగెను. ఇది అంతయు ప్రభువు ఆజ్ఞపై జరిగెను. మనష్షే పాపములకు గాను ప్రభువు యూదీయులను తమ సమక్షము నుండి వెడలగొట్టనించెను. పైగా ఆ రాజు యెరూషలేమున నిర్దోషుల నెత్తురు వరదగా పారించెను కదా. ఆ దుష్కార్యమును ప్రభువు క్షమింపలేదు. యెహోయాకీము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. అతడు చనిపోగా అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను. ఐగుప్తు రాజు యూదా మీద మరలా దాడి సల్పలేదు. యూఫ్రటీసు నది నుండి ఉత్తర దిశ వరకు ఐగుప్తు దేశమంతటిని బబులోనియా రాజు జయించెను. యెహోయాకీను పరిపాలనము. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితరుల వలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. బాబిలోనియులు మొదటిసారి బందీలను కొనిపోవుట. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెజరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెజరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోజూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బబులోనియా రాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నెజరు దేవాలయ కోశాగారము నుండి, ప్రాసాద కోశాగారము నుండి సొత్తంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయమునకు గాను చేయించిన బంగారు పాత్రలన్నిటినీ పగులగొట్టించెను. నెబుకద్నెజరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధ వీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బాబిలోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతి పని వారినందరినీ కూడా బందీలనుగా కొనిపోయెను. పేద సాధలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకుని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలునుగా కొనిపోయెను. వారిలో 1000 మంది కమ్మరుల వంటి చేతి పనివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయ సమర్థులు. నెబుకద్నెజరు యెహోయాకీను పెనతండ్రి అయిన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను. సిద్కియా పరిపాలనము. సిద్కియా 21వ ఏట రాజై యెరూషలేము నుండి 11 ఏండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసి ఇర్మియా కుమార్తె హమూతలు అతని తల్లి. యెహోయాకీను వలనే సిద్కియా కూడా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. ప్రభువు యెరూషలేము నగరవాసులపై, యూదా ప్రజలపై మిక్కిలి కోపించి వారిని తన సమక్షము నుండి గెంటివేసెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 35వ అధ్యాయము.
పాస్కను జరుపుకొనుటకు సన్నాహములు. యోషీయా యెరూషలేమున పాస్కా ఉత్సవము జరిపించెను. మొదటి నెల 14వ దినమున పండుగకు జంతువులను వధించిరి. అతడు దేవాలయమున యాజకులను వారి వారి పనులకు నియమించెను. వారు తమ బాధ్యతలను సంతృప్తికరముగా నిర్వర్తించునట్లు చేసెను. లేవీయులు ప్రజలకు బోధకులు, ప్రభువుకు అంకితులు కదా. రాజు వారితో, మీరు దావీదు కుమారుడు సొలొమోను కట్టిన మందిరమున పవిత్ర మందసమును వదిలపరపుడు. ఇక మీదట మీరు దానిని భుజములపై మోసుకొని పోనక్కరలేదు. మీరు ప్రభువును అతని ప్రజను సేవించిన చాలును. దావీదు రాజును అతని కుమారుడు సొలొమోనును మీకొప్పగించిన బాధ్యతల ప్రకారము మీరు మీ తెగల వారీగా మీ స్థానములలో నుండి దేవాలయమున పరిచర్య చేయుడు. మీలో మీరు బృందములుగా ఏర్పడి ఇశ్రాయేలు కుటుంబములకెల్లా దేవాలయమున సేవలు చేయుడు. పాస్కా ఉత్సవమున బలిగా సమర్పించు జంతువులను మీరు వధింపవలెను. కనుక మిమ్ము మీరు శుద్ధి చేసుకొనుడు. మీ తోటి ఇశ్రాయేలీయులు కూడా ప్రభువు మోషే ద్వారా జారీ చేసిన ఆజ్ఞలు పాటించునట్లు మీరు వారికి తోడ్పడుడు అని చెప్పెను. పాస్కా పండుగను జరుపుకొనుట. పాస్కా పండుగలో పాల్గొను ప్రజల కొరకు యోషీయా రాజు తన మందల నుండి 30,000 మేక పిల్లలను, గొర్రె పిల్లలను ఇచ్చెను. 3,000 కోడెలను ఇచ్చెను. యాజకులు, లేవీయులు ప్రజలు బలి సమర్పించుటకు రాజోద్యోగులు బలి పశువులనిచ్చిరి. దేవాలయాధికారులైన హిల్కియా, జకర్యా, యెహీయేలు దేవాలయమున అర్పించుటకు యాజకులకు 2,600 గొర్రె పిల్లలను, మేక పిల్లలను ఇచ్చిరి. 300 కోడెలనిచ్చిరి. లేవీయుల నాయకులైన కొనన్యా, షెమాయా, అతని సోదరుడు నెతనేలు, హషబ్యా, ఏయియేలు, యోసాబాదు 5,000 గొర్రె పిల్లలను ఇచ్చిరి. 500 కోడెలను కూడా ఇచ్చిరి. పాస్కోత్సవముకు ఎల్ల కార్యములు సిద్ధము కాగా రాజాజ్ఞను అనుసరించి యాజకులు, లేవీయులు వారి వారి స్థానములలో నిలిచిరి. లేవీయులు గొర్రె పిల్లలను వధించి వారిని బలికి సిద్ధము చేసిరి. యాజకులు వారి నెత్తుటిని పీఠముపై చిలుకరించిరి. ప్రజలకు వారి వారి తెగలననుసరించి దహన బలికి గాను జంతువులను పంచి ఇచ్చిరి. వాని ధర్మశాస్త్ర నియమముల ప్రకారము ఆ బలులు అర్పింపవలయును. కోడెలను కూడా అట్లే పంచి ఇచ్చిరి. లేవీయుల నియమములను అనుసరించి పాస్కా బలులను నిప్పులపై కాల్చిరి. పవిత్ర నైవేద్యములను కుండలలో, పెనములలో, బోవాణములలో వండి త్వరగా ప్రజలకు పంచిపెట్టిరి. ఈ కార్యము ముగిసిన తరువాత లేవీయులు తమ కొరకు అహరోను వంశజులైన యాజకుల కొరకు పాస్కా బలులను సిద్ధము చేసుకొనిరి. యాజకులు రాత్రి యగు వరకు దహనబలులు అర్పించుటయందు, కొవ్వును పేల్చుటయందు నిమగ్నులయ్యుండిరి. కనుక లేవీయులే పాస్కా బలులను సిద్ధము చేయవలసి వచ్చెను. ఆసావు, హేమాను, రాజప్రవక్త యెదూతూను మరియు ఆసావు తెగకు చెందిన సంగీతకారులు పూర్వము దావీదు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి వారి వారి స్థానములలో నిలిచిరి. దేవాలయ ద్వారములకు కావలి కాయువారు తమ స్థానములలో నుండి కదలవలసిన అవసరము కలుగలేదు. లేవీయులు వారికి పాస్కా బలిని సిద్ధము చేసిరి. ఆ రీతిగా యోషీయా ఆజ్ఞలను అనుసరించి ఆ దినము ప్రభువును ఆరాధించుటకు, పాస్కోత్సవమును జరుపుకొనుటకు, పీఠము మీద దహనబలిని అర్పించుటకు ఎల్ల కార్యములు సిద్ధమాయెను. అచట హాజరైన ఇశ్రాయేలీయులెల్లరూ 7 దినముల పాటు పాస్కోత్సవమును, పొంగని రొట్టెల పండుగను జరుపుకొనిరి. ప్రవక్త సమూవేలు కాలము నుండి ఇశ్రాయేలీయులలో ఇట్టి పాస్కోత్సవము ఎన్నడూ జరగలేదు. యోషీయా, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను కలిసి యోషీయా రాజు పరిపాలనా కాలము
18వ ఏట జరుపుకొనిన ఈ పాస్కోత్సవము వంటి ఉత్సవమును పూర్వము రాజులెవరూ జరిపియుండలేదు. విషాదకరమైన మరణము. యోషీయా దేవళమును చక్కదిద్దుటకు ఈ కార్యములెల్లా నిర్వహించిన పిదప ఐగుప్తు ఫరోయగు నెకో తన దండుతో యూఫ్రటీసు నది తీరమునందలి కర్కెమీషు నొద్దకు వచ్చెను. యోషీయా అతనిని ఎదిరింపబోయెను. కాని ఫరో యోషియాకు ఈ క్రింది సందేశం పంపెను: యూదారాజా, ఈ యుద్ధముతో నీకెట్టి సంబంధము లేదు. నేను నా శత్రువులతో పోరాడవచ్చితిని గాని నీ మీదికి రాలేదు. దేవుడు నన్ను త్వరగా పోరు ప్రారంభింపుమనెను. ఆయన నా పక్షమున ఉన్నాడు. ఇప్పుడు నీవు నన్ను ఎదురింతువేని ఆయన నిన్ను నాశనము చేయును. కాని యోషియా నెకోతో పోరాడనించెను. దేవుడు నెకో రాజు ద్వారా వినిపించిన పలుకులు అతడు ఆలింపడయ్యను. కనుక అతడు మారువేషమున పోయి మెగెడ్డో మైదానమున జరిగిన యుద్ధములో పాల్గొనెను. యుద్ధమున విలుకాండ్రు యోషియాను బాణములతో కొట్టగా అతడు తన సేవకులతో, నేను మిగుల గాయపడి తిని, మీరు నన్ను వెలుపలికి కొనిపొండు అనెను. సేవకులు అతనిని తన రథము మీది నుండి ఎత్తి మరి ఒక రథము మీద కూర్చుండబెట్టి యెరూషలేముకు కొనివచ్చిరి. అతడతడు కాలధర్మము చెందగా రాజసమాధులలోనే పాతిపెట్టిరి. యూదీయులు యెరూషలేము పౌరులెల్లరతని మృతికి సంతాపం తెలిపిరి. రాజు మృతికి యిర్మీయా శోకగీతమును రచించెను. నేటికి యోషియా మృతికి సంతాపం తెలుపునప్పుడు ఇశ్రాయేలు గాయనీ గాయకులు ఈ గీతమును ఆలపించుట ఆచారమయ్యున్నది. ఈ పాట విలాపవాక్యములలో కనిపించును. యోషియా చేసిన ఇతర కార్యములు, ప్రభువు పట్ల అతడు చూపిన భక్తి, ధర్మశాస్త్రము పట్ల అతడు ప్రదర్శించిన విధేయత, మొదటి నుండి తుది వరకు అతని చరిత్ర క్రియలన్నీ యూదా ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియున్నవి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. విజ్ఞానము సృష్టి చేయును. ప్రభువు నన్ను ప్రప్రథమున సృజించెను. తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలోనూ నన్ను మొదటి దానినిగా చేసెను. అతడు నన్ను మొట్టమొదటనే సృజించెను. పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునిపే, తిప్పలు నెలకొనక ముందే నేను జన్మించి తిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. అతడు అంతరిక్షమును నిర్మించినప్పుడు, సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చలమలను నెలకొల్పినప్పుడు, జలమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె అతని చెంత నిలిచియుంటిని. పసికందు వలె రోజు రోజు అతడికి ఆనందమును చేకూర్చుచు నిత్యము అతని సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. అతడు చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఆహ్వానము. కనుక కుమారులారా, నా పలుకులాలింపుడు. నా విధానములు పాటించువాడు సుఖములు బడయును. మీరు నా హితోపదేశము ఆలించి విజ్ఞానము అలవరుచుకొనుడు. ఆ విజ్ఞానమును అనాదరము చేయకుడు. నా ఉపదేశములను వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకొనియుండువాడు, నా గృహ ద్వారముల చెంత వేచియుండెడివాడు సుఖములు బడయును. నన్ను సంపాదించిన వానికి జీవనమబ్బును. అతడు ప్రభువు అనుగ్రహమునకు నోచుకొనును. నన్ను సంపాదింపని వానికి కీడు వాటిల్లును. నన్ను అనాదరము చేయువాడు మృత్యువు వాతబడును.